విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పాపం జగన్మోహన్ రెడ్డిదేనని అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. వైసీపీ నాయకులు చేస్తోంది ఫీజు పోరుబాట కాదని, విద్యార్థులపై దండయాత్ర అని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డి నిరంకుశ పాలన వల్లే 4,720 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని పీలా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై కక్షతోనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సరిగా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. 4,720 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పెట్టిన వైసీపీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని పీలా విమర్శించారు. ప్రస్తుత అపోజిషన్ లీడర్ పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మతి భ్రమించి ఆయన పేపర్లో ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ప్రస్తుత మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. దీన్ని గడిచిన రోజుల్లో గత ప్రభుత్వంలో 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మొత్తం ఖజానాతో గొల్ల చేసి రేపు రాబోయే 20 సంవత్సరాల వరకు ఆర్థికంగా తట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చి మొత్తం దివాలా తీసుకొచ్చి లాస్ట్కి బ్రాందీ షాపుల పైన కూడా అప్పులు తీసుకొచ్చి సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని ఉదయం చేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు అడిగే నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అతి త్వరలో ఇప్పుడు చూస్తున్నాం, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకం పెన్షన్ చంద్రబాబు సంతకం పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇచ్చిన హామీ దగ్గర నుంచి ఆయన పెంచుతాను 1000 రూపాయలు, గడిచిన 3 నెలలు హామీ ఇచ్చిన 3 నెలలు పెంచుతాను 1000 రూపాయలు, ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత